ఎయిర్ అంబులెన్స్ విషాదం వెనుక అసలు వాస్తవాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. క్షతగాత్రుడైన వ్యక్తిని బతికించుకోవడానికి ఆ ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు గుండెను పిండేస్తోంది. అతని కోసం స్నేహితులు బంధువుల దగ్గర అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ అద్దెకు తీసుకుంది. అయితే అదే విమానం మృత్యుపాసమైంది. జార్ఖండ్లోని చత్రా జిల్లాలో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో రోగి సహా 7 ప్రాణాలు కోల్పోయారు. రాంచీలోని చాంద్వా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతడి శరీరం 65% పాటు కాలిపోయింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ హాస్పిటల్కు తీసుకువెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. వీలైనంత త్వరగా బాధితుడిని తరలించడం కోసం అతడి కుటుంబం 8 లక్షలు అప్పు చేసి బీచ్ క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ ను బుక్ చేసింది. సంజయ్తో పాటు అతడి భార్య అర్చన, మరొక కుటుంబ సభ్యుడు, ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 పైలట్లు ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లారు. సాయంత్రం రాత్రి జరిగిన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. రాంచీ నుండి బయలుదేరిన కొంత సమయం తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పైలట్లు ఎయిర్ అంబులెన్స్ ను కోల్కతాకు మళ్లించాలనుకున్నట్లుగా డీజీసీఏ పేర్కొంది. అయితే రాత్రి 7:34 గంటల సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. కాసేపటికే ఈ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిందని తెలిపింది. वीआईपी मूवमेंट में एयर एम्बुलेंस चलाता था, कितनों का जान बचाया, आज खुद चला गया। कल आखिरी बार कब बात हुई विकास से आपकी? हमसे बात नहीं हुई थी, अपनी मम्मी से बात हुई थी कि दिल्ली से फोन किया था कि मम्मी मैं आज हो सके तो रांची आऊँगा। फिर शाम में बात नहीं हुई। और दिल्ली में उसकी चाची वहाँ रहती थी, अपनी चाची से बोला कि चाची हम घर में खाना खाएंगे, 9 बजे तक हम दिल्ली पहुँच जाएंगे। चाची वहाँ दिल्ली में खाना बना के 11 बजे रात तक इंतजार की।